ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరపనున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను, 12 గంటలకు కాళీ యాదయ్య, మధ్యాహ్నం 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారు. వీరు కాంగ్రెస్ లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సభాపతి విచారణ కీలకంగా మారింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ నుంచి అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరపనున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాళీ యాదయ్య, మధ్యాహ్నం 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించబోతున్నారు. అయితే ఈ రోజు జరగబోతున్న ఈ ముగ్గురు విచారణకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఆ బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు తోటి ఇప్పుడు స్పీకర్ ఇప్పటి వరకు వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఈ రోజు నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్ష విచారణ చేయనున్నారు. ప్రత్యక్ష విచారణలో వారి తరఫున వారు గాని, వారి తరఫున అడ్వకేట్ గాని వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, 12 గంటలకు చెవెల్లి ఎమ్మెల్యే కాళీ యాదయ్యను, మధ్యాహ్నం 1 గంటకు పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఒకవైపు విచారణ కొనసాగిస్తారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా విచారణ కొనసాగిస్తారు. ఒకవైపు మొత్తానికి వీరు ఎవరెవరైతే పార్టీని మారారని చెప్పి అనర్హత ఎదుర్కొంటున్నారో వీరికి సంబంధించిన విషయంలో వాళ్ళు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, కేవలం అభివృద్ధి పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము, మేము పార్టీ మారలేదని చెప్పేసి వారు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా కూడా పార్టీని ఫిరాయించారు, వీరు అనర్హత వేటు వేయాల్సిందని చెప్పేసి కూడా పదే పదే వాళ్ళ మీద ఫిర్యాదు చేసింది. 2 సార్లు, ఒకసారి ఒకవైపు పిటిషన్ రూపంలో ఇచ్చారు, మరోవైపు అఫిడవిట్ రూపంలో అన్ని రకాల ఆధారాలు, వాళ్ళు ఎక్కడెక్కడ కాంగ్రెస్ నేతలతో కలిసి తిరిగారు, కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ పాల్గొన్నారని చెప్పి సంబంధించినటువంటి పేపర్ కట్టింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా కూడా స్పీకర్ కి అయితే ఫిర్యాదు చేశారు. ఈ నెల అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా మొత్తం 10 మందికి సంబంధించినటువంటి ఫిర్యాదులకు సంబంధించిన విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగిస్తారు. ఒకవైపు సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు పూర్తి స్థాయి విచారణ చేసి స్పీకర్ సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ లోపు ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలియాల్సిందని చెప్పడంతో కూడా స్పీకర్ ఇప్పుడు ప్రత్యక్ష విచారణ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి సమయం ఇచ్చి వారి తరఫున వారు గాని, వారి అడ్వకేట్ గాని వాదనలు వినిపించడం కోసం అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు 4 ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ రోజు 4 ఎమ్మెల్యేలు వారి వాదనలు అయితే వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ వాదనలు పూర్తయిన తర్వాత స్పీకర్ ఏం చర్య తీసుకుంటారని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్న వేళ ఇప్పుడు ప్రత్యక్ష విచారణకైతే స్పీకర్ అయితే ఈ రోజు నుంచి కొనసాగించబోతున్నారు. సాయిసుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.